మెగా హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న ఒక్కొక్కరు సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పేసి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ ఏడాది అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్, నైనికా రెడ్డిల వివాహం జరగ్గా ఇప్పుడు మిగిలింది చిరంజీవి మెయిన్ మేనల్లుడు సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రమే. దీంతో వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లిపీటలెక్కుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని రికార్డులను సృష్టించాడు. ఆ తరువాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ అనే సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ గత 3 ఏళ్ల నుంచి వైష్ణవ్ నుండి ఎలాంటి సినిమాలు రాకపోవడంతో తన అభిమానులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ చాలా కాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారని ఫిలిం నగర్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలా వీరిద్దరూ ఏ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా వీరి ప్రేమాయణం ఎలా మొదలైందనేది టాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వార్తలకి తగ్గట్లే లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లిలో రీతు వర్మ సందడి చేస్తూ మెగా కుటుంబంలో జరిగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి కూడా హాజరవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది. అలా సైలెంట్ గా తమ రిలేషన్ ని కొనసాగిస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే రీతు వర్మ తన సోషల్ మీడియాలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను అని పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతోంది. నిజంగా వైష్ణవ్, రీతు వర్మ బ్రేకప్ చేసుకున్నారా? అసలు వైష్ణవ్ సినిమాగ్రాఫ్ అమాంతంగా ఎందుకు పడిపోయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వైష్ణవ్ తేజ్ చిన్నతనం మరియు కుటుంబ నేపథ్యం విషయానికొస్తే పంజా వైష్ణవ్ తేజ్ అలియాస్ వైష్ణవ్ తేజ్ 1995 జనవరి 13న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించాడు. ఆయన తండ్రి శివప్రసాద్, తల్లి విజయ్ దుర్గ. ఇతనికి సాయి ధర్మ్ తేజ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి నెల్లూరులో జమీందార్ కావడంతో వారికి వర్క్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ తండ్రికి ఉన్న మద్యం మరియు ఇతర చెడు అలవాట్ల కారణంగా కొద్ది రోజుల్లోనే ఉన్న ఆస్తంతా పోగొట్టుకుని ఫ్యామిలీ మొత్తం అద్దింట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అలా ఆ తర్వాత తనకి ఉద్యోగం రాక ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు తోడు ఆయన తాగేసి ఇంటికి వెళ్లి విజయ్ దుర్గ గారిని కొట్టి తిట్టడంతో తమ కూతుర్ని రక్షించడానికి తల్లిదండ్రులు మరియు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు విజయ్ దుర్గ గారి దగ్గరే ఉండటం జరిగింది. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో క్లోజ్నెస్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. అలా అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరో అవడంతో తన చెల్లెలు భర్త నుండి పడుతున్న బాధని చూడలేక నెల్లూరు నుండి చెన్నైకి ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించుకొని వారికి ఒక అద్దింట్లో వసతిని కల్పించి ఖర్చులకి డబ్బులు కూడా ఇస్తుండేవారు. కానీ విజయ గారికి తన భర్త టార్చర్ రోజురోజుకి ఎక్కువ అవడంతో భర్తని వదిలేయాలని డిసైడ్ అయింది. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఇక పైన తన భర్త చెడు అలవాట్ల జోలికి వెళ్లడని, ఏదో ఒక పని చూసుకుంటాడని చెప్పడంతో విజయ గారు కూడా పిల్లల కోసం కలిసి ఉండటానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవడంతో చిరంజీవి గారు తన చెల్లెల్ని కూడా తనతో పాటే తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ని కొనిచ్చి అక్కడే సెటిల్ చేశారు. అయితే వైష్ణవ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని నలంద హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న వైష్ణవ్ చిన్నప్పటి నుండి తన మేనమామ చిరంజీవి గారి లాగే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునేవాడు. ఇక అలా వైష్ణవ్కి 8 ఏళ్లు ఉన్నప్పుడే బాగా యాక్ట్ చేయడంతో అది చూసిన పవన్ కళ్యాణ్ తను డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసిన జానీ మూవీలో తన చిన్ననాటి పాత్రకి వైష్ణవ్ తేజ్ ని సెలెక్ట్ చేశాడు. అలా జానీ మూవీ ద్వారా వైష్ణవ్ తేజ్ తన సినీ అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. ఇక జానీ మూవీ 2003లో రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. కానీ అందులో వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ ని చూసిన చిరంజీవి గారు శంకర్దాదా ఎంబీబీఎస్ లో వీల్ చైర్ లో కూర్చొని స్పృహ లేకుండా ఉండే శ్రీరామచంద్రమూర్తి అనే పాత్రని చేసేందుకు వైష్ణవ్ తేజ్ కి అవకాశం ఇచ్చారు. ఇక ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వైష్ణవ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మళ్ళీ అందరివాడు మూవీలో చిరంజీవి గారు తన చిన్ననాటి పాత్రని వైష్ణవ్ తో చేపించగా అప్పటి నుంచి వైష్ణవ్ తేజ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదే సమయంలో వైష్ణవ్ తల్లిదండ్రులకి మనస్పర్ధలు మరింత ఎక్కువై వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అందుకు తోడు యాక్టింగ్ దాసులో పడి వైష్ణవ్ చదువుల్లో వెనకబడడంతో చిరంజీవి గారితో విజయ్ దుర్గ గారు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేంత వరకు వైష్ణవ్తో యాక్టింగ్ చేపించడం వద్దని చెప్పడంతో అప్పటి నుండి వైష్ణవ్కి స్టార్ హీరో మూవీస్లో ఛాన్సులు వచ్చినా కూడా విజయ్ దుర్గ గారు అతనితో యాక్ట్ చేపించేవారు కాదు. ఇక అలా వైష్ణవ్ సెయింట్ మేరీస్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. మొదటిగా ఏరోనాటికల్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నా ఆ తర్వాత అందులో ఇంట్రెస్ట్ లేకపోవడంతో జ్యువెలరీ డిజైనర్ అవ్వాలని తనదైన ఒక ఓన్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు.
ఇక అప్పుడే వైష్ణవ్ అన్నయ్య సాయి ధర్మ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో మంచి క్రేజ్ ని తెచ్చుకొని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుండగా అది చూసిన వైష్ణవ్ తను కూడా సినిమాలో హీరో అవ్వాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత సాయి ధర్మ తేజ్ చేసిన నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ అయ్యి తన సినిమా గ్రాఫ్ డౌన్ అవడం, అలా తన అన్న పడే మానసిక వేదనను చూసి తను సినిమాల్లోకి వెళ్ళకూడదు అనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఎంబీఏ పూర్తయిందో జ్యువెలరీ డిజైనర్ గా వర్కౌట్ అవ్వదని వైష్ణవ్ ఒక జిమ్ ని ఓపెన్ చేసి అందులో ట్రైనర్ అవ్వాలనుకున్నాడు. ఇక ఇదే విషయం పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో అందుకు తన ట్రైనింగ్ కోసం 6 నెలలు థాయిలాండ్ కి పంపించారు. ఇది ఇలా ఉంటే వైష్ణవ్ కి సినిమాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా తన సోషల్ మీడియాలో రోజు తన పిక్స్ ని అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉండేవాడు. ఇక అలా ట్రైనింగ్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చిన వైష్ణవ్ జిమ్ పెట్టేందుకు ఒక మంచి ప్లేస్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అయితే సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు ఒక స్టోరీ రాసుకొని దాన్ని తన గురువైన సుకుమార్ కి చెప్పగా ఆ స్టోరీ లైన్ తనకు బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి కాస్టింగ్ ని ఫైనల్ చేయమని చెప్పడం జరిగింది. ఇక అలా ఉప్పెన స్టోరీని మొదటిగా నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ లాంటి హీరోలకి చెప్పినా క్లైమాక్స్ లో హీరోకి జరిగే సీన్ ని మార్చితే చేస్తామని అందరూ చెప్పడంతో విసుగు చెందిన బుచ్చిబాబు కొత్త హీరోలతోనే సినిమా చేద్దామని సుకుమార్ గారికి చెప్పి న్యూ కమ్మర్ కోసం వెతికే పనిలో పడ్డాడు. ఇక అలా బుచ్చిబాబు అసిస్టెంట్ ఇన్స్టాలో వైష్ణవ్ తేజ్ పిక్స్ ని చూపిస్తూ అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడని, చిరంజీవి గారి మేనల్లుడు అని చెప్పడంతో బుచ్చిబాబు ఇదే విషయాన్ని సుకుమార్ గారికి చెబుతూ ఉప్పెన మూవీలో వైష్ణవ్ హీరోగా చేస్తే ఆ మూవీకి అన్ని విధాలుగా ప్లస్ అవుతుందని చెప్పడం జరిగింది. దీంతో సుకుమార్ గారు మరుసటి రోజు సాయి ధర్మ్ తేజ్ కి కాల్ చేసి తను ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నానని, తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూవీతో లాంచ్ చేస్తామని చెప్పడంతో సాయి ధర్మ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ని సుకుమార్ గారి ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఇక అలా ఆఫీస్ కి వెళ్ళగానే వైష్ణవ్ హైట్, పర్సనాలిటీ, లుక్స్ ని చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఇంప్రెస్ అయ్యి తనతోనే ఆ మూవీని చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక అలా వైష్ణవ్ తేజ్ సుకుమార్ ని కలవగా తనకి ఆ మూవీ స్టోరీని చెప్పడంతో వైష్ణవ్ కి స్టోరీ బాగా నచ్చినా తనకి సినిమాల్లోకి రావాలని లేదని, జిమ్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి తనకి 2 రోజుల టైం ఇస్తే ఏ విషయం అనేది చెబుతానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అలా వైష్ణవ్ తన తల్లికి, అన్నకి స్టోరీ లైన్ చెప్పడంతో వారికి బాగా నచ్చి చిరంజీవి గారికి ఈ విషయం చెప్పగా మరుసటి రోజు చిరంజీవి గారు బుచ్చిబాబుని పిలిపించుకొని ఆ మూవీ స్టోరీని కూడా వినడం జరిగింది. అలా మాటల్లో ఆ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడని చెప్పడంతో చిరంజీవి గారు ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వైష్ణవ్ తేజ్ ట్రైనర్ అవ్వాలని తన కళని పక్కన పెట్టి మరి సినిమాల్లో హీరోగా అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా వైష్ణవ్ వైజాగ్ లో ఉన్న సత్యానంద్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి 2 నెలల యాక్టింగ్ కోర్స్ ని తీసుకోవడం జరిగింది. అలా 2019లో ఉప్పెన మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా 2020లో నీ కళ్ళు నీలి సముద్రం అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 2020 ఏప్రిల్లో ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక అలా 12 కోట్లతో నిర్మించిన ఉప్పెన మూవీ రిలీజ్ కి ముందే లాక్ డౌన్ పడడంతో ఆ మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక అలా ఆ మూవీకి వచ్చిన హైప్ కి ఓటీటీ వారు ఎగబడుతూ 30 కోట్లు ఇస్తామని స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ చేయమని చెప్పినా మేకర్స్ కి తమ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకంతో అందుకు ఒప్పుకోలేదు. అలా ఆ తర్వాత లాక్డౌన్ తీసేసి 50% ఆక్యుపెన్సీ కండిషన్ మీద థియేటర్స్ ని ఓపెన్ చేశారు. అలా ఉప్పెన మూవీని 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 100 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకోవడం ఇక్కడ విశేషం. అలా అప్పటి నుండి వైష్ణవ్ కి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం అనే మూవీని చేయగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఆ మూవీ అంతలా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత రంగరంగ వైభవంగా మూవీ చేసిన ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలానే ఆదికేశవ మూవీ 2023 నవంబర్ 24న రిలీజ్ అయ్యి అది కూడా ఫ్లాప్ అవడంతో స్టోరీ సెలక్షన్స్ లో ఎక్కడో తడబడుతున్నాడు అనుకున్న వైష్ణవ్ తేజ్ చాలా రోజులు టైం తీసుకొని వచ్చాడయ్యా స్వామి అనే మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైష్ణవ్ హీరోయిన్ రీతూ వర్మతో డేట్ చేస్తున్నట్లు అనేక వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. ఇక ఆ మధ్య వీరి పెళ్లి వార్తలు కూడా హల్చల్ అవ్వడంతో వాటిపై స్పందించిన వైష్ణవ్ తేజ్ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అంతకు మించి ఏమీ లేదని చెప్పినా వరుణ్ తేజ్, లావణ్య లాగే వీరిద్దరు కూడా సీక్రెట్ గా తమ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి రీతూ వర్మ తన సోషల్ మీడియాలో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పగా వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రీతూ వర్మ పోస్ట్ కి వైష్ణవ్ తేజ్ లైక్ చేయడంతో ఇష్టపూర్వకంగానే వీరిద్దరూ విడిపోయారని అందరూ అనుకున్నారు.
కానీ తాజాగా ఒక పబ్లో వీరిద్దరూ మళ్ళీ కలవడంతో వారు తమ బంధాన్ని మీడియాకి దూరంగా ఉంచాలనే దృష్టితోనే ఇలా పోస్టు పెట్టారని, నిజానికి వారిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉండి త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ జంట నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.